అండి. ముందుగా నా పేరు సైదులు యాదవ్ అండి. నేను నేత్ర కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఏపీఎన్ తెలంగాణ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూస్తాను. మీ పేరేం పేరండి? నా పేరు వెంకటేశ్వర రెడ్డి సార్. వెంకటేశ్వర రెడ్డి. ఏ ఊరండి మీది? పాకాలపాడు. ఓకే. మండలం అండి? సత్తనపల్లి మండలం అండి. సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఓకే. ఇప్పుడు ఏం వేసారండి ఇతర మీరు? నేత్ర క్రాప్స్ అంటే పిస్టల్ వెరైటీస్ అండి. ఇది బుల్లెట్ వెరైటీ రకం అండి. నేత్ర క్రాప్స్ అయితే పిస్టల్. ఓకే. ఎంత వేసారండి పొలం ఇప్పుడు అంతా? ఎకరం 10 సెంట్లు అండి. ఎకరం 10 సెంట్లు. ఓకే. కోసారా కాయ? కోసామండి. 6 క్వింటాలు అయినాయి ఫస్ట్ కోత. ఓకే. అమ్మారు అది? అమ్మామండి. 18,000 రేటు పడ్డది. ఎక్కడ అమ్మారు? గుంటూరు మా యార్డ్లోనండి. గుంటూరు యార్డ్లో అమ్మారు. ఓకే. ఏమన్నారు చూసి కాయని చూసి? కాయ బాగుంది అన్నారండి. సైజు రంగు కానీ బాగుంది అన్నారు. కాటగాడ బాగా వచ్చాయండి. ఓకే. 6 క్వింటాలు అయినండి. ఉన్న కాపు మాత్రం ఇప్పుడు 25 అనుకుంటున్నాము. కాపు చిక్కదనం ఎట్లుందండి? కాపు చిక్కడం బాగా చిక్కగా ఉందండి. కాయ కలర్ కానీ సైజు కానీ బాగుంది. తాలుగాయ కూడా లేదండి. ఓకే. మంచి ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా ఈ సంవత్సరం. అవునవును. వర్షాలు పడ్డా చాలా తట్టుకుందంటారా? అవును, తట్టుకుందండి. కాయ మచ్చ కానీ డాగ్ కానీ ఏం లేదండి. ఏం లేదా? కోతగులు ఎట్లున్నాయండి? కోతగులు ముగ్గురే పెట్టారండి. ముగ్గురే పెట్టారు. ఓకే. కాయ ఎట్లా కలర్ కానీ సైజ్ కానీ బాగుందండి. బాగుందా? ఓకే. వైరస్ అండి ఏమన్నా? వైరస్ ఏం లేదండి. వైరస్ ఏం లేదా? తట్టుకుంది కూడా. వైరస్ తట్టుకుంటుంది. బొన్నలు కూడా తట్టుకుంది. ఓకే. ఈ వెరైటీ మా గుడుపుడు కూడా ఇచ్చాము. మేనమామ గారికి ఇచ్చామండి. ఓకే. బాగా కాసింది. వాళ్ళు పచ్చికాయ 100 క్వింటాలు దాకా కోసారు. పచ్చికాయ కోసారు. ఎక్కడ అమ్మారండి? ఈ మార్కెట్ పోయింది అది? హైదరాబాద్ మార్కెట్ అండి. కేజీ 36 రూపాయలు 40 రూపాయల దాకా అమ్మారు. ఓకే. పచ్చికాయ కూడా అమ్ముకుంటున్నారు. అమ్ముకున్నాం. బుల్లెట్ కోసి పచ్చికాయ అమ్ముతున్నారు. పండుకాయ కూడా ఎండుకాయ కూడా అమ్మేసాం. ఓకే. మంచి రేటు పడింది. అక్కడ 18,000 పడ్డాయి. ఓకే. అవి 4 క్వింటాలు కోసారన్నమాట. పండుగ అనేది. ఓకే. మీరైతే హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాండి. చాలా బాగుందండి. ఓకే. వచ్చే సంవత్సరం వేస్తారా మళ్ళీ? వచ్చే సంవత్సరం వేస్తామండి మళ్ళీ. ఓకే. ఇదండి రైతు యొక్క అనుభవం ప్రకారం. ఇక్కడ మనము పాకాలపాడు విలేజ్లో ఉన్నాము. పల్నాడు జిల్లాలో రైతు మంది పిస్టల్ రకం వేసాడు. అది మన బుల్లెట్ టైప్ అండి. ఇక్కడ చూసినట్టయితే మనకు కాయ కానీ కాయ సైజు విషయం కానీ కాపు చిక్కదనం కానీ రంగు నాణ్యత కానీ ఇవి కటింగ్ అయిపోయిందండి. ఇది 2 కటింగ్లో ఉంది కాయ. 2 కటింగ్ దాదాపు మళ్ళీ ఎంత రెడీ గారు? ఇప్పుడు 20 క్వింటాలు అవుతుంది. 20 క్వింటాలు అవుతుంది. 6 క్వింటాలు అమ్మారు. 20 క్వింటాలు అవుతుంది. మళ్ళీ 3వ కటింగ్ కూడా కాయ తయారవుతుంది. మళ్ళీ ఎక్కడ చూడండి వైరస్ కానీ తట్టుకునే గుణం కానీ బాగుందంటారు. మీరు కూడా వచ్చే సంవత్సరం నేత్ర కంపెనీ బుల్లెట్ రకం పిస్టల్ వేస్తారని ఆశిస్తారండి. దీంతో పాటు మీరు 10 మంది చెప్పండి. మంచి రకం అని చెప్పండి. ఓకేనా? నమస్తే అండి.